హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన మెయింటెనెన్స్ డైట్లో రెండవ రోజు ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మనం 1 month 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో మనం 2 నెలలు డైట్ ఫుడ్ తీసుకున్న తర్వాత మన వెయిట్ లాస్ జర్నీలో మనం కొంచెం వెయిట్ తగ్గిన తర్వాత మరలా మనం మెయింటెనెన్స్ డైట్లోకి వెళ్ళాలండి. మనం కంటిన్యూస్గా వెయిట్ లాస్ ఫుడ్ తింటే మన బాడీ దానికే అలవాటు పడిపోతుందండి. మనం కొంచెం వెయిట్ లాస్ అయిన తర్వాత మరలా మనం మెయింటెనెన్స్ డైట్లోకి వెళ్ళి వారంలో 3 రోజులు మనకు నచ్చిన ఫుడ్ తింటూ వారంలో 4 రోజులు మనం వెయిట్ లాస్ ఫుడ్ తీసుకోవాలండి. అప్పుడే మన వెయిట్ మెయింటెనెన్స్ అవుతుంది. మరి ఈ మెయింటెనెన్స్ డైట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ రెసిపీస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ అంటే వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మన బ్రేక్ఫాస్ట్లో పూరీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి పళ్ళెంలో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోధుమ పిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ని ఒకేసారి వేసి కలుపుకోకుండా వాటర్ ఎంత పడుతుందో చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఈ గోధుమ పిండిని ఒక సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలండి. గోధుమ పిండిలో వాటర్ ఒకేసారి వేసి కలిపితే పిండి పలచబడిపోతుందండి. పిండి పలచబడిపోతే పూరీలు సరిగ్గా రావు. అందువల్ల వాటర్ని చూసుకొని కలుపుకోవాలండి. గోధుమ పిండిని మనం కలిపేటప్పుడు మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూరీలోకి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. దీంట్లోనే 2 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే 2 కానీ 3 కానీ పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక బంగాళదుంపని, ఒక క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే కొన్ని పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు వీటి మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు బాగా మగ్గినాయండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పూరీ కర్రీలో 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పూరీ కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని ఒక గిన్నెలో వేసుకొని ఈ శనగపిండిలో కొంచెం వాటర్ కూడా వేసుకొని గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి వాటర్ని ఈ పూరీ కర్రీలో వేసుకోవాలి. ఈ శనగపిండి వాటర్ని ఈ పూరీ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పూరీ కర్రీలో మనం వేసిన శనగపిండి పచ్చివాసన రాకుండా ఉండాలంటే ఈ పూరీ కర్రీని 1 నిమిషం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పూరీ కర్రీని 1 నిమిషం సేపు ఉడికించుకున్న తర్వాత ఈ పూరీ కర్రీ బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు ఈ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పూరీ కర్రీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ గోధుమ పిండి కూడా బాగా నానిందండి. ఇప్పుడు మరలా ఈ గోధుమ పిండిని 1 నిమిషం సేపు మర్దన చేసుకోవాలి. పిండిని ఈ విధంగా మర్దన చేసుకుంటే పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా మర్దన చేసుకున్న తర్వాత మనం ఈ పిండి ముద్దలో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని పూరీలాగా ఒత్తుకోవడమేనండి. మన బ్రేక్ఫాస్ట్లో మార్నింగే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చూపిస్తున్నారేంటని మీరు అనుకోవచ్చు. అయితే మన మెయింటెనెన్స్ డైట్లో మనకి ఇష్టం వచ్చిన ఐటమ్స్ డీప్ ఫ్రైడ్ ఐటమ్సే కానీ ఏదైనా చేసుకొని తినొచ్చండి. అయితే మనం ఈ 3 రోజులు తినే ఫుడ్కి ఖచ్చితంగా కేజీ కానీ కేజీన్నర కానీ బరువు పెరుగుతామండి. ఇప్పుడు మనం పెరిగిన బరువుని మరలా 4 రోజులు వెయిట్ లాస్ ఫుడ్ తిన్నప్పుడు ఆ బరువు కవర్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా చపాతీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని బాగా మరిగించుకొని ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. పూరీని ఈ విధంగా ప్రెస్ చేస్తే పూరీ బాగా పొంగుతుందండి.
పూరీని ఆయిల్లో వేసిన తర్వాత 30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. పూరీని 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పూరీని రెండో వైపు కూడా తిప్పుకొని 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, పూరీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పూరీని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పూరీలు కూడా చేసుకోవాలి. పూరీతో పాటు మనం చేసుకున్న కర్రీని కూడా పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మనం మధ్యాహ్నం లంచ్లో బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన మసాలాలు: 2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు, 1 జాపత్రి, 3 అనాస పువ్వు, 4 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 6-7 లవంగాలు, 4-5 యాలకులు తీసుకోవాలి. అలాగే కొంచెం స్టోన్ ఫ్లవరు, 1 బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు, ఒక 10 జీడిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న మసాలా పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే ఒక 10 వెల్లుల్లి రేఖలు, 8 అల్లం ముక్కలు వేసుకోవాలి. దీనిలోనే 2 కానీ 3 కానీ పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు పుదీనా ఆకులు, అరకప్పు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నిటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకునే మసాలా పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ని కూడా దీంట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగు కూడా వీటిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 కేజీ చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కూడా ఈ మసాలాలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్లో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా ఈ చికెన్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్లో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. నేనైతే మసాలా పేస్ట్ని మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోనే నేను వాటర్ వేసుకొని దీనిలో వేసుకున్నానండి. ఇప్పుడు ఈ వాటర్ని కూడా ఈ చికెన్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మనం వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయి కర్రీ బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే చిట్టుముచ్చాల రైస్ని 2 గ్లాసుల వరకు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ చిట్టుముచ్చాల రైస్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న ఈ చిట్టుముచ్చాల రైస్ని ఇప్పుడు ఈ చికెన్ కర్రీలో వేసుకోవాలి. ఈ చిట్టుముచ్చాల రైస్ని ఈ చికెన్ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 గ్లాసుల చిట్టుముచ్చాల రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొన్ని పుదీనా ఆకులు, కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 లెమన్ని జ్యూస్ పిండుకోవాలి. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ తలపకట్టు బిర్యానీ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ తలపకట్టు బిర్యానీ సగం వరకు ఉడికిందండి. ఇప్పుడు ఈ తలపకట్టు బిర్యానీని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తలపకట్టు బిర్యానీని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ తలపకట్టు బిర్యానీ మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ తలపకట్టు బిర్యానీ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ తలపకట్టు బిర్యానీని ఒకసారి బాగా కలుపుకొని ఈ తలపకట్టు బిర్యానీ మీద ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తలపకట్టు బిర్యానీని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, మద్రాసులో ఎంతో ఫేమస్ అయిన ఈ తలపకట్టు బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేనండి, మనం మధ్యాహ్నం లంచ్ ప్లేట్ సర్వ్ చేసుకోవడమే.
ఈ తలకపట్టి బిర్యానీతో పాటు మనం ఆనియన్ రైతా 1 కప్పు, అలాగే కొన్ని కీరా ముక్కలు సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన మధ్యాహ్నం లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సాయంత్రం డిన్నర్ కూడా ఇదే తీసుకోవచ్చండి. అలాగే ఒక స్వీట్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పు మంచి కలర్లోకి వచ్చి ఫ్రై అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పెసరపప్పుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు వరకు రైస్ వేసుకోవాలి. ఈ రైస్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసుకున్న రైసు పెసరపప్పులో 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైసు పెసరపప్పుని ఉడికించుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ రైస్ని పెసరపప్పుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రైస్ని పెసరపప్పుని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ రైస్లో పెసరపప్పులో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కూడా ఈ రైసు పెసరపప్పులో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగేంత వరకు ఈ చక్కెర పొంగల్ని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ చక్కెర పొంగల్ని 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇలాచీ పౌడర్ను కూడా ఈ చక్కెర పొంగల్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు కిస్మిస్ వేసే క్లిప్పింగ్ మిస్ అయిందండి. ఇప్పుడు ఈ జీడిపప్పుని కిస్మిస్ను కూడా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అన్నింటినీ కూడా ఈ చక్కెర పొంగల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు, ఈ డ్రై ఫ్రూట్స్ ఈ చక్కెర పొంగల్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఈ చక్కెర పొంగల్లో చిటికెడంత పచ్చకర్పూరం కూడా వేసుకుంటే ఈ చక్కెర పొంగల్ చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మరి మెయింటెనెన్స్ డైట్లో 2వ రోజు మనకి ఇష్టమైన ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ మెయింటెనెన్స్ డైట్ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.